హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. ఈ రోజు మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఎస్, ఎక్కడున్నానా అని చూస్తున్నారా? వనం. హైదరాబాద్ లో రెస్టారెంట్ కోసం ఇంత మంచి ప్లేస్ ఉందంటే ఆశ్చర్యపోవడంలో సందేహమే లేదు. ఏంటా అని నాతో పాటు మీరు వెయిట్ చేస్తున్నారు కదా, నాతో పాటు వచ్చేయండి, మీకు ఈ లొకేషన్ అంతా చూపిస్తాను. లొకేషనే కాదు, ఇక్కడ ఫుడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను టేస్ట్ చేస్తాను, మీరు చూసి ఆస్వాదించండి. లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్. మనం ఈ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తూ అండ్ ఈ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ దాంతో పాటు మంచి ఫుడ్ తిందాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఈరోజు అయితే మనతో వనం ఫైన్ డైన్ రెస్టారెంట్ ఓనర్ ఫణికృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము, రెసిపీస్ కూడా కనుక్కుందాము. సో హాయ్ ఫణికృష్ణ గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ప్లేస్. we are very happy to host you here. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ మేము చాలా చూస్ చేసుకొని బెస్ట్ రెస్టారెంట్స్ అన్ని పిక్ చేస్తున్న టైంలో మాకు ఈ రెస్టారెంట్ మాకు కంటపడింది చెప్పాలంటే. అండ్ ఎందుకు ఇలాంటి ఒక ప్లేస్ హైదరాబాద్ లో మీకు పెట్టాలని అనిపించింది? సో మోస్ట్ ఆఫ్ ద మనం చూస్తే రెస్టారెంట్స్ అన్ని కాంక్రీట్ జంగిల్ లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం రెస్టారెంట్ చూస్తే హార్ట్ ఆఫ్ ద సిటీలో మనం నేచర్ కనెక్ట్ ఉండేలాగా ఇంత పెద్ద ప్లేస్ ని విత్ యాంపుల్ ఆఫ్ పార్కింగ్ ఇదంతా ఉండేలాగా మనం సెటప్ చేయగలం అనమాట. సో వెన్ వి ఈట్ వీ షుడ్ హ్యావ్ ఏ నేచర్ కనెక్షన్ అన్నది మా ఇంటెన్షన్. సో అందుకే ఈ ప్లేస్ ని చూస్ చేసుకున్నాం. అండ్ దిస్ ఈస్ నాట్ అవే ఫ్రమ్ ద సిటీ కూడా. సో ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. మాదాపూర్, శిల్పారామం పక్కకు ఉన్నది. మాదాపూర్ లో ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి ఒక ప్లేస్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు కూడా. జనరలీ చూసే వరకు అర్థం కాదు, అరే మనం ఎక్కడికి వచ్చాము, ఏదో ఊరి చివరా లేకపోతే ఏదో సమ్ కైండ్ ఆఫ్ మీరు అన్నట్టు వనం అని పెట్టినట్టు మీ పేరు తగ్గట్టుగా అలానే ఉంది, ఏదో అడవిలో వెళ్ళిన లాగా, అంటే మొత్తం చెట్లు అంతా గ్రీనరీగా. సో వై వనం, ఎందుకు చూస్ చేశారు ఆ పేరు? సో యూజువల్లీ ద రీజన్ వై వి నేమ్డ్ ఇట్ as a వనం, బిఫోర్ వి స్టార్టెడ్, నేను ఆంధ్ర సైడ్ నుంచి, మై ప్రాపర్ ఇస్ ఫ్రమ్. యూజువల్లీ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద టౌన్ ఆర్ సిటీ ఏది చూసినా మీకు గ్రీనరీ, లష్ గ్రీనరీ ఎక్కువ ఉంటది. వేర్ వీ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద యాంపుల్ స్పేస్ ఫర్ గ్రీనరీ. సో ఆ మోస్ట్ ఆఫ్ ద సిటీకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఫ్రమ్ విలేజ్ పీపుల్. సో ఆ కనెక్ట్ అన్నది ఐ హావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దట్ కనెక్షన్ బిట్వీన్ పీపుల్ అన్న దానికి. సో ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం అనమాట మేము. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ అంతా గ్రీనరీ ఉండేలాగా చేసాము. తర్వాత సో దానికి ద నేమ్ సూట్ అవ్వాలన్నట్టు వనం పెట్టాం అనమాట. సో దానికి ఒక జస్టిఫై చేయడం కోసం వనం. చాలా యాక్చువల్లీ నేను ఫస్ట్ చూడగానే ఏంటి వనం అలా అని అనుకున్నాను. నేను మీ వీడియోస్ అవి చూస్తే మీరు ఏదో హైప్ చేయడానికి జనరల్ గా వీడియోస్ పెడతారేమో అనుకున్నాను. కానీ మేము వచ్చి చూసిన తర్వాత ఆ రియల్ అంబియన్స్, ఆ వైబ్ అనేది ఐ కెన్ ఫీల్ ఇట్ పర్సనల్లీ. సో జనరల్లీ చూసే వాళ్ళు కానీ రెస్టారెంట్ కి విజిట్ అయ్యే ఎవరైనా సరే, సో చాలా మీరు అన్నట్టు నేచర్ కి ఇప్పుడు దూరం అయిపోయి పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు చాలా కిడ్స్ కి కూడా చాలా స్పేషియస్ గా చాలా బాగుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు రెస్టారెంట్ కాకుండా మీరు యాక్చువల్లీ యు ఆర్ ఇంటూ సమ్ అదర్ ఫీల్డ్. అసలు ఎందుకు మీరు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నారు? మోస్ట్లీ ఈ ఫుడ్ అన్నది నాకు ప్యాషన్ ముందు నుంచే ఉండే అనమాట. సో నేను ఎంత ఫుడ్ అంటే ఇఫ్ ఐ హావ్ టు గో ఫర్ ఒక చట్నీ బాగుంది అంటే ఐ విల్ ట్రావెల్ 100-150 kilometers just to eat idli, dosa తినడం కోసం వెళ్తుండే. ఫ్రమ్ దేర్ ఒక లాస్ట్ 10 years అంటే ఐ వాజ్ ఇంటూ అదర్ బిజినెసెస్ అనమాట. ఐటీ గానీ, ఆర్కిటెక్చర్, విజువలైజేషన్ గానీ, డిజిటల్ మార్కెటింగ్ గానీ, ఆ 3 different కంపెనీస్ ఉండే మనకి. ఈ ప్యాషన్ ఫర్ ఫుడ్ అన్నది దెర్ ఇస్ ఫ్రమ్ డే 1 ఉండే అనమాట. సో ఆ ప్యాషన్ ఫర్ ఫుడ్ ని నా టేస్ట్ బడ్స్ ఇలా ఉండాలి అని చెప్పి ఆ పాయింట్స్ అన్నది తీసుకొచ్చి అది కస్టమర్స్ కి ఇవ్వాలన్నది ద మెయిన్ ప్రైమ్ ఎజెండా అన్నమాట. సో వీ బాట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హైలైట్ అయ్యి ఉన్న డిషెస్ అందరినీ గ్యాదర్ చేసి, ఫర్ సపోజ్ ఆంధ్ర నుంచి పులావ్, సమ్ బిర్యానీస్, ఇవన్నీ ఒక్కొక్క ఏరియా నుంచి తీసుకొచ్చి వి పుట్ ఇట్ డౌన్ హియర్ అన్నమాట. ఇన్ని డిషెస్ పేర్లు చెప్పారు కాబట్టి కమింగ్ టు యువర్ కిచెన్, మా కోసం, మా ఆడియన్స్ కోసం మీరు ఏవైనా ఒక 2 రెసిపీస్ మాకు ఇస్తారా? ఫర్ షూర్. రెసిపీస్ మా ఎగ్జిక్యూటివ్ చెఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇన్ బ్రీఫ్ గా. మీకు ఎలా కావాలంటే అలా యూ కెన్ కమ్ డౌన్ అండ్ సీ అవర్ స్పెషల్ డిషెస్ అండ్ రెసిపీస్.
డెఫినెట్లీ. ఎందుకంటే మా ఆడియన్స్ అందరూ ఈ రెస్టారెంట్ కి వచ్చి ఒకవేళ తినేసి వెళ్ళినా కూడా అరే డిష్ బాగుంది మేము ఎలా ట్రై చేయాలి ఇంట్లో అనుకునే వాళ్ళ కోసం మా ఛానల్ నుంచి మేము అది వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తున్నాం అనమాట. సో దాని గురించి మేము రెసిపీస్ అనేది కంపల్సరీ తీసుకుంటున్నాము. అండ్ ఇంకొకటి నాకు అసలు మీరు పర్సనల్ గా నాకు ఇవన్నీ మీ అంబియన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సెగ్మెంట్ లో పెట్టారు కాబట్టి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏంటిది అని. సో ఇఫ్ యూ కమ్ టు దిస్ ప్లాట్ ఆఫ్ ద సిటీ, మనకి 3 స్పేసెస్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి ఈస్ లైక్ అవుట్డోర్ లొకేషన్ అన్నమాట. అవుట్డోర్ లొకేషన్ వచ్చేసరికి సమ్వన్ హూ వాంట్స్ టు సిట్ ఏసీలో కాకుండా బయట చెట్టుల దగ్గర కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఓపెన్ రూఫ్ టాప్ ఉందన్నమాట మన దగ్గర. అది అపార్ట్ ఫ్రమ్ దట్ ఏసీ డైనింగ్ ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్టీస్ కి బర్త్డేస్ కి ఈవెంట్స్ చేసుకోవడానికి మనకి సపరేట్ బ్యాక్ యార్డ్ తో పాటు ఒక విత్ పూల్ అటాచ్డ్ ప్లేస్ కూడా ఉందన్నమాట. 3 డిఫరెంట్ థింగ్స్ మనకు ఒక రెస్టారెంట్ లో ఎక్కడ ఉండదు. వి కెప్ట్ ఇట్ ఓపెన్. అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ ఎ బిగ్ స్క్రీన్ ఇస్ అవైలబుల్ మూవీ నైట్స్ కోసం కానీ క్రికెట్ స్క్రీనింగ్ కోసం కానీ దే కెన్ కమ్ డౌన్ అన్నమాట ఎట్ ఎనీ టైమ్. సూపర్. అంటే చాలా వరకు ఇప్పుడు క్యాటరింగ్స్ అలా కూడా మీరు అలాంటిది కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఫర్ ఆల్ ద బర్త్డే పార్టీస్ ఆర్ ఆల్ ద కిటీ పార్టీ ఈవెంట్స్ మనం క్యాటరింగ్ కూడా సప్లైస్ అయ్యి చేస్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ విత్ ఇన్ 2 months లో అయినా ఒక 30 బర్త్డే ఈవెంట్స్ చేసాం, యానివర్సరీస్ చేసాం, ఒక 10+ క్యాటరింగ్స్ కూడా చేసాం, బిగ్ ఈవెంట్స్. సూపర్ సూపర్. సో ఎవరైనా క్యాటరింగ్స్ కూడా వీళ్ళ దగ్గర ఫుడ్ టేస్ట్ చేశాక మాకు కంపల్సరీ మేము చేసే ఫంక్షన్లు ఇలా ఉండాలి అనుకుంటే కూడా వాళ్ళని అప్రోచ్ అవుతే దే విల్ గివ్ బెస్ట్ ఫుడ్ టు యువర్ ఈవెంట్స్ అన్నమాట. సో ఒక్కసారి మీరు నాకు చూపిస్తారా మీ ఏమంటారు మీ సెగ్మెంట్స్ అని ఉన్నాయి కదా 3 ఏవైతే ఉన్నాయో. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా డిజైన్ చేశారని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. సో ఇది మన ఎక్స్టీరియర్ ఏరియా అండి. ఎవరన్నా వచ్చి బయట కూర్చుని నేచర్ తో ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సిట్ అవుట్ ప్లేస్ అన్నమాట. ఓకే. ఇది పర్టికులర్ గా సిట్ అవుట్ సైడ్ ఎలా ఉంటుందో కూర్చోవడం కోసం మీరు. సో బేసికలీ ఇదంతా అవుట్డోర్ సిట్ అవుట్ అన్నమాట. నేచర్ కి తగ్గట్టు మన స్క్రీన్ చూడాలన్నా మూవీ చూడాలన్నా సో బేసికల్ గా ఇదంతా సిట్ అవుట్ అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద అవుట్ సిట్టింగ్ స్పేస్ అంటున్నారు. వన్ ఆఫ్ ద మెయిన్ అవుట్డోర్ సిట్టింగ్ ఏరియా అండి. ఇక్కడ థాలీస్ ఉంటాయి, మార్నింగ్ వస్తే వెజ్ థాలీ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. దాంతో పాటు మనం చికెన్ కర్రీస్ అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ప్లేస్ నేచర్ ని సూట్ చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. నేచర్ ని చూస్తే ఎంజాయ్ చేయడానికి. అండ్ ఇఫ్ యూ దేర్ కార్నర్ లో ఒక మనకి బ్యూటిఫుల్ మాక్టైల్ కౌంటర్ ఉంది, అన్ని ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట. మాక్టైల్స్ అవైలబుల్, స్క్రీన్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ లైవ్ మాక్టైల్ ప్రిపరేషన్ అదంతా చూడొచ్చు అన్నమాట మనం. సో ఇక్కడికి రాగానే ఒక డిఫరెంట్ వైబ్ అయితే వచ్చింది. రెగ్యులర్ గా లేకుండా ఏదో ఈ చెట్లు ఈ ఆర్ట్ అంతా డిఫరెంట్ గా ఉంది. అసలు ఏంటిది వాల్ పేపర్ లాగా అంటించారా? ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ఏంటిది? ఇది బేసిక్ గా వాల్ పేపర్ కాదండి, హ్యాండ్ డ్రివెన్ ఆర్ట్ పెయింట్. సో మోస్ట్లీ కోస్టల్ వైబ్ వచ్చేలాగా, ఆంధ్ర వైబ్ వచ్చేలాగా ఈ కోకోనట్ ట్రీస్ గానీ ఇవి గానీ ఉండాలని చెప్పి ఎంఫసైజ్ చేస్తూ మనం క్లియర్ గా ఆర్ట్ వర్క్ అన్నది చేయించాం. ఒక 3 months అన్నది పట్టింది ఆర్టిస్ట్ కంప్లీట్ చేయడానికి ఈ ఎంటైర్ వాల్ అన్నది. సో హ్యాండ్ పెయింటెడ్ కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్. ఇద్దరు ఆర్టిస్టులు డే అండ్ నైట్ చేస్తే ఇట్ టుక్ 3 months టు కంప్లీట్ దిస్ ప్లేస్ అన్నమాట. అంత ఎఫర్ట్ పెట్టినందుకే అంత వైబ్ అయితే తెలుస్తుంది దీంట్లో. సో చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఎంత మంచి ఆర్ట్ వర్క్ అయితే ఉందో. సో అండ్ ఇంత గ్రీనరీలో ఇక్కడ కూర్చొని ఒక మ్యాచ్ ఏదో ఎంజాయ్ చేస్తూ చూడాలి అంటే చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. సో ఇది మీ మాక్టైల్ కౌంటరా ఇక్కడ? సో ఇది మీ లైవ్ మాక్టైల్ కౌంటరా? అవునండి, ఇది మన లైవ్ మాక్టైల్ కౌంటర్. ఇప్పుడు మన కోసం ఒక మాక్టైల్ అన్నది చేసి చూపిస్తాడు మా బార్టెండర్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ మాక్టైల్ రెడీ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఏంటి మాక్టైల్ నేమ్? బ్లూబెర్రీ స్క్వాష్. సో ఇది నెక్స్ట్ దా? అవునండి,
ఇది సెకండ్ మన ఇండోర్ యూనిట్ అండి, ఇండోర్ ఏసీ యూనిట్. సో పీపుల్ ఏసీ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కూర్చోవచ్చు లోపల. అండ్ ఇఫ్ యూ సీ ద స్క్రీన్ మనం డయాగ్నల్ గా పెట్టాం అనమాట. ఇండోర్ కవర్ అవుతుంది, అవుట్డోర్ కూర్చున్న వాళ్ళకి కూడా స్క్రీన్ చూడొచ్చు అనమాట. మీరు ఇండోర్ లో కూర్చున్న అవుట్లెట్ ఇలా పెట్టి ఇంత ప్రైమ్ లొకేషన్ లో మీరు అన్నట్టు హైదరాబాద్ హార్ట్ అని అన్నారు కదా, ఏదైతే మిడిల్ గా పెట్టారో మీరు లొకేషన్ తీసుకొని, ప్రైజెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ ఇఫ్ యూ సీ ప్రైజెస్ అండి చాలా ఎకనామికల్ గా ఉంటాయి. అన్ని క్లాస్ సెగ్మెంట్ పీపుల్ రావచ్చు. దే కెన్ ఎంజాయ్ ద ఫైన్ డైన్ ఎక్స్పీరియన్స్ హియర్. ప్రైజెస్ తో అసలు ప్రాబ్లమే లేదు మన దగ్గర. అదొక క్వశ్చన్. జనరల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ పాపం ఆలోచించుకొని ఎఫర్ట్ చేయగలరా ఇలాంటి లొకేషన్ అని అనుకునే వాళ్ళ కోసం ఐ ఆస్క్డ్ దట్ క్వశ్చన్. అండ్ వన్ మోర్ థింగ్, అందరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ లేకపోతే ఆ బిజినెస్ లో ఉండే వాళ్ళందరూ ఎందుకు ఈ ఫీల్డ్ చూస్ చేసుకొని ఫుడ్ బిజినెస్ ఎందుకు పెడుతున్నారు? అది నేను జస్టిఫై చేయలేను కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్యాషనేట్ అబౌట్ డూయింగ్ దిస్ బిజినెస్. సో అందుకోసం చాలా మంది వచ్చి చేస్తున్నారు. అలా కొంచెం మంది సక్సెస్ అయ్యారు, కొంచెం మంది ఫెయిల్యూర్ కూడా అయ్యారు. బట్ వీ ట్రైడ్ ఇట్ అవర్ లెవెల్ బెస్ట్ టు గివ్ ద బెస్ట్ ఫైన్ డైన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అండ్ అథెంటిక్ టేస్ట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ సింగిల్ ఫుడ్ కలర్, ఆర్గానిక్ గా చేస్తున్నాం. అంతా ఇక్కడ న్యాచురల్ డ్రివెన్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం మొత్తం ఫుడ్ లో. సో నాకు ఇంకొక పార్ట్ ఆఫ్ ద వనం చూపించేయండి. సో అనదర్ పార్ట్ ఆఫ్ వనం మనకి పీడిఆర్ సెక్షన్ అండి, ప్రైవేట్ డైనింగ్ ఏరియా. ఒక కిటీ పార్టీస్ గానీ అండ్ ఒక 20 మెంబర్స్ ఏమైనా పీపుల్ వచ్చి గ్రూప్ గా వచ్చి కూర్చుని ప్రైవేట్ గా కూర్చుని ఎంజాయ్ చేయాలనుకుంటే దే కెన్ కమ్ డౌన్ టు పీడిఆర్ సెక్షన్. దే కెన్ బుక్ అనమాట. 1 hour slot 2 hour slot బుక్ చేసుకుని వాళ్ళకి ప్రైవేట్ గా ఇచ్చేస్తాం. బర్త్డే పార్టీస్ గానీ సెలబ్రేషన్స్ కోసం గానీ ఇస్తున్నాం. అండ్ అదే కాకుండా మనకి దానికి అటాచ్డ్ పూల్ కూడా బ్యాక్ యార్డ్ ఉంది. సో దే కెన్ ఎంజాయ్ దేర్ ఎక్స్పీరియన్స్. డెకరేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు, వాళ్ళ స్పెషల్ డే బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఒక రిసార్ట్ ఫీల్ కూడా వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. సో చూసేద్దాం అది ఎలా ఉందో. ఎస్ కమ్. సో ఇది ప్రైవేట్ డైనింగ్ ఏరియా అంట. సో 20 మెంబర్స్ వరకు ఎఫర్ట్లెస్లీ ఈజీగా హ్యాపీగా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర పూల్, అటాచ్డ్ పూల్ ఉంది. లైక్ మనము రిసార్ట్స్ లో వాటిలో ఎలా అయితే చూస్తామో సో అలాంటి వైబ్ ఉంటది. అండ్ ఒక 1 hour 2 hours ఈ స్లాట్ బుక్ చేసుకొని బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ అన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు విత్ మంచి గుడ్ ఫుడ్ అండ్ మంచి అంబియన్స్ తోటి. సో చూసేయండి, ఈ ప్రైవేట్ డైనింగ్ అన్నమాట. సో హ్యాపీగా ఒక 20 మెంబర్స్ కూర్చొని డైనింగ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మంచి ఫుడ్, మంచి అంబియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీనికి అటాచ్డ్ పూల్ ఒకటి ఉంది. సో నాకైతే చూస్తుంటే చిన్న రిసార్ట్ లుక్ అయితే వస్తుంది. సో హ్యాపీగా ఇక్కడ కూర్చొని చిన్న బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీస్ కానీ చిన్న చిన్న ఈవెంట్స్ ఏమున్నా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు విత్ మంచి గుడ్ ఫుడ్ తోటి. సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది డైనింగ్ కి ఇంకొక అదర్ సైడ్ అన్నమాట. సో దీనికి అటాచ్ అయ్యి పూల్ అయితే ఉంది, రైట్? సో ఇది ప్రైవేట్ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ ఏరియా అన్నమాట. సో దాంతో పాటు ఇక్కడ కూడా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారు. చూసారు కదా, ఈవినింగ్ ఒక 60 మెంబర్స్ బర్త్డే పార్టీ ఉంది. ఇక్కడ టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు మా వాళ్ళు. ఈవెంట్ లో ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఇంకొక క్వశ్చన్ ఫనీ గారు, మీరు ఇందాక అన్నట్టు బిజినెస్ అని మాట్లాడుకున్నాం కాబట్టి మీకు ఎంత ప్రాఫిట్స్ అనేది ఇందులో ఉంది? అంటే మీరు డబ్బులు ఏం రివీల్ చేయక్కర్లేదు, జనరల్లీ యు ఆర్ ఇన్ ప్రాఫిట్సా లేకపోతే ఎలా నడుస్తుంది అన్న తెలుసుకోవడం కోసం. సో బిజినెస్ అయితే మంచిగానే నడుస్తున్నదండి. బట్ చాలా మంది మిస్పర్సెప్షన్ అయితే ఉంటది. ఫుడ్ బిజినెస్ లో అంత మిగిలిపోతుంది, 60% లైన్స్ ఉంటాయి. అలా ఏముండదు. మోర్ ప్యాషనేట్ గా చేయాలి, మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పి సాటిస్ఫాక్షన్ గా చేయాలి తప్ప దేర్ విల్ బి వెరీ థిన్ లైన్ మార్జిన్స్ అన్నమాట. సో వెన్ కంపేర్ టు అదర్ సెట్ ఆఫ్ బిజినెస్, బికాస్ నేను అదర్ సెట్ ఆఫ్ బిజినెసెస్ లో ఉన్నాను కాబట్టి ఇక్కడ కంపేర్ టు వెరీ లెస్ డబ్బులు అయితే ఉంటాయి. సో ఇంకొక క్వశ్చన్, అంటే ఇప్పుడు దీని గురించి రిలేటెడ్ గా ఇప్పుడు చాలా మంది యూత్ ఉంటారు. ఇప్పుడు నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే మీరు 2 బిజినెస్లు చేస్తున్నారు, మీకు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది తెలుసు, ఈ ఫుడ్ బిజినెస్ ఎలా ఉంటుంది తెలుసు. కాబట్టి జనరల్ గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకునే వాళ్ళకి, పర్టికులర్ గా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? సో దీంట్లో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సజెషన్స్ ఏంటంటే అండి, ఫస్ట్ అండర్స్టాండ్ ద మార్కెట్. ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి మన దగ్గర, అసలు స్విగ్గీ జొమాటో ఎలాగా అగ్రిగేటర్ వర్క్ చేస్తుంది. మనం మోస్ట్లీ స్విగ్గీ డెలివరీ వచ్చిందంటే ఒక 30-40% వాళ్ళకే మార్జిన్స్ వెళ్ళిపోతాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు మార్జిన్స్ వెరీ తక్కువ మిగులుతాయి. అండ్ స్విగ్గీ డైనౌట్ నుంచి వచ్చినా కూడా చాలా తక్కువ మార్జిన్స్ ఉంటాయి. అవన్నీ ఫస్ట్ మనం చూసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని
ఇది క్యాలిక్యులేటివ్ రిస్కా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ వర్త్ రిటర్న్స్ ఎన్ని రోజులకు వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకునే ముందు దీంట్లోకి రావాలి. లేకపోతే ఇట్స్ అ వెరీ హై రిస్కీ ఫీల్డ్ టు కమ్ ఇన్. బయట చెప్పినట్టు ఫుడ్ బిజినెస్ లో అంతంత మార్జిన్స్ అయితే ఉండవు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ నన్ను ఇప్పుడు మీరు మీ కిచెన్ ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీ కిచెన్ లో మాకు ఈరోజు ఏ రెసిపీస్ చేసి చూపిస్తున్నారు అని కూడా మాకు చెప్పండి. ష్యూర్. మనం ఎర్రకారం రొయ్యలు ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ సెల్లర్ అండి ఇక్కడ. అండ్ దాంతో పాటు మనం మటన్ గీ రోస్ట్ కూడా ట్రై చేద్దాం. మనం స్పెషల్ గీ రోస్ట్ అన్నమాట అది. ష్యూర్. వెళ్ళిపోదాం కిచెన్ కి వెళ్ళిపోదాం రండి. సో మనం కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు నాకు ఈ ఆర్ట్ చాలా బాగా అనిపించింది. చాలా ఏమంటారు విలేజ్ వైబ్ తోటి అలా ఉంది. సో ఏంటిది? సో ఈ ఆర్ట్ వర్క్ వచ్చేసరికి మన కిచెన్ రిప్రజెంట్ చేస్తూ మన పేరుని మన పాత టైంలో ఎలా కుకింగ్ అది స్టైల్ ఉండేది అన్నది రిప్రజెంట్ చేస్తూ మేము ఈ ఆర్ట్ వర్క్ అన్నది డ్రా చేయించడం జరిగింది. ఇది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 1 month పట్టింది వాళ్ళకి. హ్యాండ్ పెయింటెడ్, కంప్లీట్లీ హ్యాండ్ పెయింటెడ్. ఇఫ్ యూ సీ ఇట్ చాలా అథెంటిక్ నేచురల్ గా ఉంటది. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. బేసిక్ గా చాలా ఆర్ట్ లవర్స్ కూడా ఇది మంచి ప్లేస్. ఎందుకంటే ఒక పక్కన గ్రీనరీతో పాటు మంచి ఆర్టిస్ట్ వైబ్ కూడా తెలుస్తుంది ఇందులో. సో మంచి మంచి ఆర్ట్స్ కూడా ఉన్నాయి. యా, లెట్స్ గెట్ ఇన్ టు ద కిచెన్. అండ్ నాతో పాటు మీరు కూడా రెసిపీస్ తెలుసు. సో కిచెన్ లోకి వెళ్ళిపోయే ముందు మన దగ్గర ఇంకొకటి కూడా ఉందండి. రూఫ్ టాప్ ఏరియా ఉంది. ప్రైవేట్ డైనింగ్ ఏరియాకి అటాచ్ అయ్యింది. సో మనం అక్కడికి ఒకసారి వెళ్ళి చూసి అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్దాం. సో రూఫ్ టాప్ కూడా ఉందన్నమాట. ఎప్పుడైనా వాన పడ్డప్పుడు కూడా అసలు ఈ నేచర్ ఇదంతా ఇష్టపడే వాళ్ళకి ఆ వైబ్ చాలా బాగుంటది. సో చూసేద్దాం రండి. సో ఇది మీ రూఫ్ టాపా? ఇది మా రూఫ్ టాప్ అండి. ఇక్కడ నుంచి మనం కూర్చుని పార్టీస్, ప్రైవేట్ పార్టీస్ అవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. మోస్ట్లీ కార్పొరేట్ పీపుల్ కి చాలా బాగా నచ్చుతుంది రూఫ్ టాప్ ఏరియా. అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ నుంచి చూస్తే సన్ డౌనర్ కరెక్ట్ గా ఇది వెస్ట్ సైడ్ ఫుల్ నేచర్ కనపడుతుంది, స్క్రీనింగ్ కనపడుతుంది. సన్ డౌనర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అసలు మీరు ఎలా మంచి లొకేషన్ అసలు ఎలా ఫైండ్ చేశారండి? మీరు ఎలా దొరికింది అసలు మీకు ఇది? బేసికల్ గా మన రెస్టారెంట్స్ అన్ని అదర్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఉన్నాయండి. ఇఫ్ యూ సీ సైబర్ టవర్స్ కి అటు పక్కన ఉన్నాయే తప్ప ఇటు పక్కన ఉన్న రెస్టారెంట్స్ ఏమీ లేదు ఇంత యాంపుల్ ఆఫ్ స్పేస్ లో. అండ్ ఈ లొకేషన్ ద బెస్ట్ పార్ట్ అవుతుంది. ట్రాఫిక్ కి దూరంగా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడి చేయకుండా. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ బిగ్ యాంపుల్ ఆఫ్ పార్కింగ్ స్పేస్. అదర్ రెస్టారెంట్స్ కి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఒక 20-25 కార్స్ ఎక్కడో నుంచి వెయిట్ చేయాల్సిన నెసెసిటీ కూడా ఉండదు. వాళ్ళు పార్క్ చేసుకుని లోపలికి వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. సో టు గెట్ రిడ్ ఆఫ్ ట్రాఫిక్. సూపర్ అండి. చాలా మంచి అంబియన్స్, ఒక రిఫ్రెషింగ్ గా అయితే ఉంది చెప్పాలంటే. చాలా స్ట్రెస్ తోటి ఎక్కడెక్కడో ఎంత మెస్సీ ట్రాఫిక్ లో వెళ్ళి ఎప్పుడన్నా వచ్చి హ్యాపీగా ఫుడ్ తినాలి, నేచర్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే రెండు మీకు ఇక్కడ దొరుకుతాయి. ప్రశాంతంగా కూడా ఉంది కాబట్టి కంపల్సరీ మీరు విజిట్ చేయొచ్చు. నన్ను ఇప్పుడు కిచెన్ లోకి తీసుకెళ్ళండి. కిచెన్ అనగానే జనరల్ గా అందరికి ఒక డౌట్ కదా, హైజీన్ మెయింటైన్ చేస్తారో లేదో. అండ్ వీళ్ళు ఎక్కడ నుంచి మీట్ కూడా ఫ్రిడ్జ్ లో ప్రిజర్వ్ చేస్తారు. అండ్ పన్నీర్ బేసిక్ గా ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం చూస్తే చాలా ఫేక్ పన్నీర్ అవైలబుల్ ఉంది ఇండియాలో అని. మీరు ఎలా ఇవన్నీ ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నారు వీటి గురించి? సో మోస్ట్లీ మనం పర్చేస్ చేసి అన్ని రిప్యూటెడ్ IFI సర్టిఫైడ్ ఉన్న ఏజెంట్స్ దగ్గర నుంచే పర్చేస్ చేస్తాం. అండ్ నెక్స్ట్లీ ప్రిజర్వేటివ్స్ ఇవి అంటారా, మనం అసలు ఫుడ్ కలర్స్ కానీ ఏమి యూజ్ చేయమన్నమాట. అండ్ మన మసాలాస్ కూడా బయట పర్చేస్ చేయం. ఇన్ హౌస్ గ్రైండ్ చేసుకుంటారు అనమాట మన టీమ్. ఏ రోజుకి ఆ రోజే చేస్తారు. ఆ మసాలాస్ కూడా ఒక రోజు చేసి 1 week అన్నది అసలు కంప్లీట్ గా యూజ్ చేయం మనం. సో ఒక రోజు ప్రిపేర్ చేసి ఏ డేట్ కాడే మసాలాస్ గ్రైండ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం చికెన్, మటన్, ఈ పన్నీర్ ఆర్డర్ చేసే వాళ్ళు కూడా ఎవ్రీ వన్ ఇస్ సర్టిఫైడ్. అండ్ మనం ఏమి షెల్ఫ్ లైఫ్ 1 week 10 days ఉన్నాయి పెట్టుకోమన్నమాట. మ్యాక్స్ 2 days అనమాట మనకి రావడం. 2 days లో మనకి హాట్ కిచెన్ సేల్ అయిపోతుంది. అండ్ వీ డూ హ్యావ్ ఏ క్యాటరింగ్ సర్వీస్ కాబట్టి అసలు స్టోరేజ్ ఉండే అవకాశమే లేదు మన దగ్గర. సో అండ్ ఈ స్పైసెస్ అవి ఉంటాయి కదా, ఎలా మీరు చూస్ చేస్తారంటే మసాలాస్ అవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ అనేది వస్తుంది కాబట్టి ఫుడ్ అవి ఎలా మీరు ప్రిఫర్ చేస్తారు? సో బేసిక్ గా మనం కారం ఇవన్నీ గుంటూరు దగ్గర నుంచి ఫేమస్, అక్కడ నుంచి కొన్ని ప్రొక్యూర్ చేస్తాం. అండ్ క్యాష్యూ వాడతాం. క్యాష్యూ కూడా మనకి ప్రిసైజ్ గా ఆంధ్ర సైడ్ డైరెక్ట్ గా మనం రైతుల దగ్గర నుంచి తీసుకొస్తున్నాము. కొన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అలాంటి కొన్ని ఎక్కడైతే అథెంటిక్ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఈవెన్ మనం రైస్ గానీ ఇది గానీ వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ ఫ్యూ బ్రాండ్స్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి
కొంటున్నాం. ఎక్కడ ప్రిసైజ్ మంచి ఫుడ్ దొరుకుతుండే అక్కడి నుంచే తీసుకొస్తున్నాం. అండ్ ఆల్ ఆర్ సర్టిఫైడ్. సో మీరు అన్ని మంచి ఐటమ్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. సో అన్ని బ్రాండ్స్ నుంచి మీరు మంచి కొలాబరేషన్స్ తోటి ఆ ఫుడ్ అనేది మీరు తీసుకుంటున్నారు, రైట్? సో నో షెల్ఫ్ లైఫ్ ఫర్ మీట్, రైట్? yes, no shelf life. మరి సీ ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు? సో ఆంధ్ర నుంచి మనం చెరువుల నుంచి ఫ్రెష్ రొయ్యలు అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. భీమవరం దగ్గర నుంచి, కాకినాడ నుంచి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ ఇంటూ దిస్ సీ ఫుడ్ ఇండస్ట్రీ అన్నమాట. సో అక్కడి నుంచి ఇంగ్రీడియంట్స్ అయితే తెప్పించుకోవడం జరుగుతుంది మనకి. ఓకే. సో నాకు ఎప్పుడెప్పుడు మీ రెసిపీస్ అవన్నీ టేస్ట్ చేయాలని ఉంది. సో మీ షెఫ్ ని పిలిచేద్దామా? సో మన షెఫ్ ని పిలుద్దాం. సో భూషణ్ అండి మన షెఫ్. సో హీస్ ఫ్రమ్ 18 years ఎక్స్పీరియన్స్ అండ్ లాస్ట్ తాజ్ వివంతాలో చేస్తుండే. అక్కడి నుంచి మేము ప్రిసైజ్ గా నాకు టేస్ట్ నచ్చి ఆయనే కావాలని తీసుకురావడం జరిగింది అనమాట. హాయ్ భూషణ్ గారు, హౌ ఆర్ యు? హలో అండి, నా పేరు భూషణ్. సో ఇక్కడ తాజ్ లో నేను చేశాను జాబ్. సో ఇప్పుడు వనంలో ఎగ్జిక్యూటివ్ షెఫ్ ని. సో మా ఎండి గారు అంబిషన్ ఏంటంటే జనాలకు మంచి గుడ్ ఫుడ్ అందియాలి, ఇంకా దాంతో పాటు హెల్దీ ఫుడ్ ఉండాలి. సో దాని ద్వారా నేను కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి అయ్యేంత వరకు ఇన్ హౌస్ మసాలాలు రెడీ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఏది మసాలా అయినా సరే, కొన్ని మసాలా గుంటూరుకి ఎక్స్పోర్ట్ చేసుకుంటాము, కొన్ని మసాలా ఇన్ హౌస్ చేసేసుకుంటాం. కాబట్టి చాలా బెస్ట్ టేస్ట్ ఇవ్వగలుగుతాను ఇక్కడ. అది మీరు చూడండి. సో ఎలా ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి మీ ఫుడ్ తిని బాగుంది అని చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ ఉంటుంది అండి దాని గురించి. ఎందుకంటే ఫుడ్ నేనే చేస్తున్నాను దాని గురించి. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్న పిల్లలైనా పెద్దలైనా సరే వాళ్ళు తిన్నాక వాళ్ళ ఆనందం చూసి నాకు కూడా హ్యాపీనెస్ ఉంటుందండి. 18 years ఎక్స్పీరియన్స్ లో మీకు ఫుడ్ కాకుండా వేరే ఇంకేదైనా ప్యాషన్ ఉందా? ఓన్లీ ఫుడ్ నేర్చుకోవాలి అనుకుని పెట్టుకున్నారా? యాక్చువల్లీ ఏంటంటే 18 years లో ఫుడ్ మీదే చాలా ఫోకస్ పెట్టాను. కాబట్టి ఫుడ్ అనేది యాక్చువల్ ఫుడ్ లో ఇంకా ఏం చేయగలుగుతాను నేను, ఇంకా ఏం ఇన్నోవేషన్ చేయగలుగుతాను, ఎలా జనాలకు ఎలా ఇంప్రెస్ చేయగలుగుతాను, ఏం ఫుడ్ ఇస్తే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ హెల్త్ పరంగానే సరే అన్నిట్లో జాగ్రత్త పడి దీంట్లో అయ్యేంత వరకు మనము ప్రయత్నిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను ఎప్పుడెప్పుడు మీ రెసిపీ తెలుసుకోవాలా అని అయితే వెయిట్ చేస్తున్నాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మాకు ఒక మంచి 2 రెసిపీస్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ హోస్టింగ్ us. We are very heartfully thanking you. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెల్కమ్ టు మై కిచెన్, ఆర్ కిచెన్. అండ్ నడండి వనంకి వెళ్దాం. సో దిస్ ఇస్ ఏ వనం కిచెన్. వెరీ హైజీన్, వెరీ ప్రొటెక్ట్ అండ్ వెరీ గుడ్ కిచెన్. మీరు రాండి, చూడండి ఒకసారి కిచెన్ ఎట్లుంది మాది. భూషణ్ గారు మాకు ఈరోజు ఏ రెసిపీ చేసి చూపిస్తున్నారు? సో ఇవాళ మేము స్పెషల్ అనేది వనం మటన్ గీ రోస్ట్ ఇది. సో వనంలో మటన్ గీ రోస్ట్ వండితే ఎట్లుంటదో సేమ్ ఆ రెసిపీ చేస్తున్నాము. సో ఇంగ్రీడియంట్స్ దగ్గరకు వచ్చే వరకు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పెట్టారా? సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేది మొత్తం హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్. బాయిల్ మటన్, దీనికి కావాల్సిన సామాగ్రి నిమ్మకాయ, కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, కారం చిల్లీ పౌడరు. సో దీని తర్వాత మటన్ మసాలా హోమ్ మేడ్, కస్తూరి మేతి. ఇది ఒక మా సీక్రెట్ ఒక మసాలా, చెప్పలేము ప్లీజ్. సో సాల్ట్, టర్మరిక్ పౌడరు, పల్నాడు మసాలా, దాంతో ఆనియన్స్, ఇది వచ్చేసి డ్రై చిల్లీ, కోస్గిరి మసాలా. సో ఈ మసాలాలు బట్టి మనకు దానికి టేస్ట్ చేంజ్ అవుతుంది మనకు. అవునండి, ఇవన్నీ నేను వెంటనే మీ లైవ్ మీ ముంగట చేసి చూపిస్తాను. మీకు అర్థమైపోతుంది అండి. చేసుకుంటానండి. స్టవ్ ఆన్ అయినాక ఫ్రెష్ గా, ఇది యాక్చువల్లీ మేము ఆవు నెయ్యి వాడతాం. ఫ్రెష్ గా ఆవు నెయ్యి అండి ఇది. సో ఇది కూడా గుంటూరు నుంచి తెప్పించాము. ఎందుకంటే ఆంధ్ర సైడ్ లో ఏ క్వాలిటీ అయినా కొంచెం బెస్ట్ క్వాలిటీ అనుకుంటాను నేనైతే. సో ఇది ఫ్రెష్ ఆవు నెయ్యి. 4 to 5 డ్రై చిల్లీ అండి. డ్రై చిల్లీ వేసినాక దాని వెంటనే ఆనియన్స్. సో మీకు మార్నింగ్ నుంచి చేస్తారు కదా వంటలు, చేసి ఏమనిపిస్తుంది మీకు? ఎస్ అండి, ఇది చాలా గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే నా ప్యాషన్ ఇది ఫుడ్ ఉండడానికి. చాలా ప్యాషనబుల్ గా చేస్తాను.
ఎందుకంటే మా ఇంట్లో నన్ను చాలా రిక్వెస్ట్ చేస్తారు వండి పెట్టమని, కానీ ఇండస్ట్రీ అలాంటిది టైం దొరకదు. ఆయన నేను ట్రై చేస్తాను మా ఇంట్లో హ్యాపీ పెట్టడానికి. సో దే ఆర్ హ్యాపీ. సో నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ వేస్తున్నాం మన ఇంట్లో. టర్మరిక్ వేసిన వెంటనే లైట్ గా టాస్ చేసేసి ఇందులో వెంటనే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇది కూడా హోమ్ మేడ్. ఇది చాలా మంది బయట నుంచి తెచ్చుకుంటారు, కానీ నేనేమనుకుంటా అంటే అయ్యేంత వరకు మన ఇంట్లో రెడీ చేసిన ఫుడ్ బాగుంటది మనకు. సో చెప్పండి, ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రెజర్ చేస్తారా వండాలి? చాలా ప్రెజర్ చేస్తారండి, చాలా ప్రెజర్ చేస్తారు. పిల్లలు, మా వైఫ్ అందరు అంటారు నువ్వు వండాలని. సో అయినా నాకు నేను ట్రై చేస్తాను వాళ్ళు కూడా హ్యాపీ పెట్టడానికి, కానీ ఎంతైనా సరే గెస్ట్ ఇస్ గెస్ట్. గెస్ట్ కోసం నేను ఏమైనా చేయగలుగుతాను. సో ఇన్ని డిషెస్ వండుతారు కదా, మీ ఫేవరెట్ ఏంటి? అంటే ఫేవరెట్ అంటే మేడం ఇప్పుడు ఒక్కదేమో జడ్జ్ చేయలేము, ఎందుకంటే మళ్ళీ ఇంకో డిష్ నారాజ్ అయిపోతుంది. సో అందులో మటన్, ఇప్పుడు మటన్ యాడ్ చేసేసామండి. మటన్ యాడ్ చేసి మంచి మటన్ ఫ్రై చేసినాక. నేను ఇక్కడ రెస్టారెంట్ లో ఫేవరెట్ అని అనట్లేదు, జనరల్ గా మీకు ఫుడ్ ఇష్టం కదా జనరల్ గా. సో మీ ఫేవరెట్ ఏంటి అని, మీరు ఇష్టంగా చేసుకునే మీకు వచ్చిన డిషెస్ లో మీరు చేసుకునే మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నేను ప్యూర్ వెజిటేరియన్ ని. అయ్యో నేను ప్యూర్ వెజిటేరియన్ ని, కానీ మేబీ చాలా మంది అనుకుంటారు షెఫ్ వెజిటేరియన్ కాదు. కానీ నెక్స్ట్ ఇప్పుడు పల్నాడు మసాలా వేసానండి ఇందులో. మసాలాతో యాక్చువల్లీ ఏంటంటే మంచిగా మసాలాతో రుద్దాలి, ఇంకా కలవాలి. మసాలా కలిస్తేనే మటన్ కి బాగుంటది, టేస్ట్ గా ఎన్లెస్ అవుతుంది టేస్ట్ కూడా. సో మీరు ప్యూర్ వెజ్? నేను ప్యూర్ వెజ్. రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా మనం మంచిగా ఆడిచ్చినాం. ఒక ఎవ్రీ మంత్ మనం ఫ్రెష్ తెచ్చుకుంటున్నాం గుంటూరు నుంచే. సో 2 types రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. స్మెల్ కూడా. మీకు ఎప్పటి నుంచి ప్యాషన్ కుకింగ్ చేయాలి, నేర్చుకోవాలి అని? మేడం ఇదైతే మా డాడీ కూడా షెఫే. సో యాజ్ పర్ మా డాడీ ప్రకారము నాకు కరేపాక్ ఆర్డర్ చేశాను. మా డాడీ షెఫ్ మేడం. సో మా డాడీ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను. సో మా డాడీ నాకు చెప్పేటోళ్ళు ఫుడ్ అనేది అందరికి రాదు. మా డాడీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా దీంట్లోనే వచ్చాను. సో మా ఇంట్లో అందరు హ్యాపీ, ఎందుకంటే ఫుడ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ మేడం. సో ఎలా ఇప్పుడు ఇది కెరియర్ గా తీసుకోవచ్చానా మీ ఒపీనియన్? ఎవరైనా అప్కమింగ్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా? అవును మేడం. ఇందులో ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ అంటే చాలా బిగ్ ఇండస్ట్రీ. సో దీంట్లో చాలా మంది ఏమనుకుంటారు అంటే చాలా ఈజీ అనుకుంటారు ఫుడ్ ఇండస్ట్రీ, కానీ దిస్ ఇస్ నాట్ ఈజీ. ఇది చాలా హాట్ కిచెన్. మీరు చూస్తుండొచ్చు ఎంత వేడిగా ఉంది కిచెన్ లో కూడా. సో చాలా కష్టం, కానీ మీరు కూడా మీ ప్యాషన్. అవునండి, కొరండర్ పౌడర్ వేసాను, కొంచెం కొత్తిమీర పైన వెళ్ళి చల్లుతున్నాను. లైట్ గా కొంచెం గీ వేసేస్తానండి దానికి వెళ్ళింట్లో. తగినట్టు సాల్ట్ అండి. లైట్ గా కొంచెం మసాలా. నిమ్మకాయ పిండుకొని గార్నిషింగ్. సో ఇప్పుడు మీరు టేస్ట్ చేస్తాం. సో మటన్ గీ రోస్ట్ అయితే అయిపోయింది, టేస్ట్ చూస్తాము ఎలా ఉందో చెప్పేస్తాను. చూపిస్తున్నాను ఇవాళ ఇప్పుడు మీకు స్పెషల్ గా ఎర్రకారం రొయ్యలోని మా సార్ ఇప్పుడు చెప్పినట్టు ఆంధ్ర నుంచి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం సీ ఫుడ్. సో ఫిష్ ప్రాన్స్, ఇవి ఫిష్ ప్రాన్స్ చూడండి మీరు ఎట్లుండో. ఫ్రెష్ ప్రాన్స్ ఇది. సో ఇది ఇవాళ మార్నింగ్ వచ్చింది. సో మీకు దీన్ని మేనేజ్ చేసి చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ యాడ్ చేసామండి. దాని తర్వాత స్పైసీ చిల్లీ పౌడర్, ఇది 1 teaspoon ఇది కూడా. దీని తర్వాత మనము గ్రీన్ చిల్లీ పేస్ట్ కొంచెం, జింజర్ గార్లిక్ పేస్ట్. దీని తర్వాత కొంచెం మనం తగినట్టు సాల్ట్, క్యూమింగ్ పౌడర్ అండి.
ఇది కొంచెం మనకు సోంపు పౌడర్, సోంపు లైట్గా బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు అన్నీ వేసేసినాక మంచి దీన్ని కలిపేస్తాం సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను రొయ్యలు కలిపేస్తున్నానండి. ఎంత క్వాంటిటీ ఆఫ్ రొయ్యలు తీసుకున్నారు మేడం? రొయ్యలు వచ్చేసి మనము రెగ్యులర్గా 8 పీసెస్ ఇస్తాం మనము మన దాంట్లో. సో ఆల్మోస్ట్ ఇది 180 grams వరకు ఉంటుంది. సో ఈ రొయ్యలు అనేది మంచిది మ్యారినేషన్ చేసేసాను. ఇంత నీట్గా అనిపిస్తుంది మ్యారినేషన్ అయినాక. సో ఆఫ్టర్ మ్యారినేషన్ నేను తీసి పక్క పెట్టేస్తానండి. కొంచెం కర్డ్ వేసేస్తాను, ఫ్లెక్స్, చిల్లీ ఫ్లెక్స్. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండాలి, ఎర్రకారం రొయ్యలు కాబట్టి ఆ ఫ్లేవర్ రావాలి ఇందులో. లైట్గా చిల్లీ పౌడర్, ఇది కొంచెం ఇది ఒక మసాలా, వైట్ పెప్పర్ అంటారు దీన్ని. సో వైట్ పెప్పర్తో పాటు మనం కొంచెం యాడ్ చేసాం ఇందులో 2 ఐటమ్స్. ఇంకా ఇది అయిపోయినాక సో దీనికి ఒక్కసారి ఈ సెకండ్ మ్యారినేషన్ అండి దీనికి. సో ఆల్మోస్ట్ ఇది మనకు మ్యారినేషన్ 10 minutes అయిపోయింది చేసి. 10 minutes అయిపోయింది. ఆఫ్టర్ 10 minutes తర్వాత మనము కలిపేస్తున్నాం ఇందులో. చూడండి ఎంత చక్కగా అయిపోయింది మ్యారినేషన్. మంచిగా ప్రాన్స్ కి అనేది మ్యారినేషన్ ఫుల్ కోటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో తందూరులో వేయడానికి తందూరులో వేసేస్తాయి ఇప్పుడు. సో ఇది తందూర్ రాడ్ అంటారు, షీక్ అంటారు దీన్ని. సో దీనికి వేయడానికి ఒక విధానం ఉంటుందండి. ప్రాపర్ ఒకరు ఇది వేయకపోతే ముక్క అనేది ఇరిగిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 4 to 5 minutes టైం పడుతుంది అండి. ఎందుకంటే ప్రాన్స్ కదా, ఎక్కువ టైం తీసుకోదు కుక్ కావడానికి. జస్ట్ ఇట్లా సో ఇదే అండి ఎర్రకారం రొయ్యలు. సో వనంలో చాలా స్పెషల్ ఇది. మీరు ఖచ్చితంగా ఈ డిష్ ని ట్రై చేయాల్సిందే. ఎందుకంటే దీంట్లో నేను చాలా ఎఫెక్ట్స్ పెట్టాను. మీరు తింటే ఒక చాలా ఫ్లేవర్ఫుల్, స్పైసీ, పుల్లగా, చాలా మంచి టేస్టీగా ఉంటుంది అండి ఇది. సో ఇది మీరు ట్రై చేయాలి. డెఫినెట్లీ అండి. థాంక్యూ సో మచ్ ఫర్ ద బెస్ట్ డిష్. సో చూసారు కదా, ఒక మంచి డిష్ అయితే ఈ రోజు నేను ఇది టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను. నేను ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న లాస్ట్ సెగ్మెంట్ అయితే వచ్చేసింది. సో ఫుడ్ అయితే టేస్ట్ చూసేస్తాను. యా